అండి సో చాలా ఆనందంగా ఉంది. వీఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ డూడ్. మీరందరూ తప్పకుండా October 17 థియేటర్స్కి వచ్చి ఈ మూవీ చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అగైన్ వీ వాంట్ టు థ్యాంక్ అవర్ హీరో ప్రదీప్ గారు, అవర్ డైరెక్టర్ కీర్తి, సాయి, మమిత అండ్ నికేత్ గారు అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మేము 2 రోజుల క్రితమే మాట్లాడాం చెన్నైలో. సో మా స్పీచ్ కంటే మాకు చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళ స్పీచ్లు వినాలని కోరుకుంటుంటారు ఆడియన్స్. సో తొందరగా ముగిస్తాం. ముందు చెప్పినట్టు మీ అందరిని పెద్దగా అది చెప్పి బోర్ చేయకుండా అందరూ ఈ సినిమాకి పనిచేసిన ఆల్ కాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీ టీం బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ ముందల మొత్తం అన్ని క్రోడీకరించి రౌండ్ ఆఫ్ చేసి మాట్లాడాలంటే సినిమా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అలాగే ఎంటర్టైన్మెంట్తో కూడిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్, చాలా క్లీన్గా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరు థియేటర్కి వెళ్ళి October 17th వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదనాని ఇంటి దారిలోన పసోడు పాడుకున్నా రింగా రింగా బిర్రాన చేరుకున్నా నీ ముందు నిలుసుకున్నా చెయ్యేసి ఎత్తుకున్నా బంగారంగా అత్తర్లు పూసుకున్నా పొడర్లు రాసుకున్నా ఊరేగి వస్తావున్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా అల్లగమే పెట్టుకున్నా ఇంకా పైన ఆగలేనన్నా నువ్వెల్లా రాసుకుంటా చందనమై దిద్దుకుంటా కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే. థ్యాంక్ యూ సో మచ్. Beautiful, that was amazing. Crew and my beloved producers, Ravi sir and Naveen sir and Anil sir, thank you so much. And they gave me such an amazing launch. And to my hero Pradeep Garu, thank you so much. And Mamata, thank you so much. Nikhil Garu, DOP, amazing, thank you so much. And my darling Kirti, love you, thank you so much. Thank you. And my editor Bharat, everybody, thank you so much. Thank you. Sorry for taking so much time. Thank you. Not at all. Thank you. Wonderful movies mentioned director Rahul Sankatyam garu, please welcome. And ma Andhra King Taluka antu Maitri movie maker. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. డూడ్ మంచి కలర్ఫుల్గా చాలా రోజుల తర్వాత ఒక యూత్ఫుల్ ఫిల్మ్, ఫుల్ ఫన్ ఫిల్మ్. 17th అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ అందరికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మా కీర్తి. రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్రెండ్ అయిపోయాడు కీర్తి నాకు. కీర్తి బ్రో, ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ యూ, డే ఆఫ్టర్ టుమారో. మా లీగ్లో చేరిపోతావు ఎల్లుడితో. సో తమిళ్లోనే కదా, తెలుగులో కూడా ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఒక మా సూపర్ హిట్ ఫిల్మ్ అవ్వాలి, ఒక డెబ్యూగా ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఫస్ట్ కీర్తిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా హానెస్ట్ అండ్ సాఫ్ట్ అనిపించాడు, కానీ లోపల ఒక పెద్ద కసి ఉందని అర్థమైంది. ట్రైలర్ చూసినప్పుడు ఏంటి కీర్తి ఇంత అగ్రెసివ్గా చేసాడా, ఇంత ఫన్ ఫిల్మ్ అనిపించింది. త్వరలో ఎంజాయ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, రవి గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాస్టింగ్లో ఉన్న టెక్నీషియన్లో అందరితో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో పనిచేయాలనుకున్నాను నేను. రైట్ ఫ్రమ్ సార్ ప్రదీప్ సార్, లవ్ టుడే అనుకోకుండా చెన్నైలో సచిన్ థియేటర్లో చూశాను. ఐ డోంట్ నో హూ ఆర్ యూ ఆల్సో దట్ టైమ్. అండ్ క్రౌడ్ గోల ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవ్ టుడే ఫిల్మ్ సచిన్ థియేటర్లో చెన్నైలో. ఆఫ్టర్ ద డ్రాగన్, ఇట్స్ సూపర్ ఫిల్మ్. అండ్ మీకు ఒక హ్యాట్రిక్ ఫిల్మ్ పడాలి. అండ్ మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది కరెక్ట్గా నిజం. మీరు ఎందుకు హీరో అంటే మీతో అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి. ఒక కామన్ బాయ్ ఎమోషన్ మీరు. సో చాలా సూపర్ యాక్టర్ అనిపిస్తున్నారు మీరు ఇప్పుడు కూడా. దెన్ ఇంకొకటి, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్ట్రెస్ మమతా బైజీ గారు. ఈవెన్ ప్రేమలో చూసిన దగ్గర నుంచి ఐ వాంట్ టు వర్క్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ అట్లాగే నికేత్ బ్రో పనిచేయాలనుకున్నాను డిఓపిగా. అట్లా నాకు అంతా స్ట్రేంజ్గా ఉంది. అండ్ సాయి అభ్యంకర్ గారు, ఆశ కూడా కెచ్చేసారా దగ్గర నుంచి ఒక లూప్లో నడుస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయితే ఇంట్లో కూడా ఓర్న్ బ్లడ్ సాంగ్, లైక్ తెలుగులో బూమ్ బూమ్ సాంగ్ ప్లే అవుతూ ఉంది. సో నాకు అంత సర్ప్రైజింగ్గా ఉంది. ఒక ఫేవరెట్ పీపుల్ అందరూ కలిసి ఒక టీంలో ఉండి. అండ్ మైత్రి మూవీస్లో ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్ మా రవి గారు ఈ స్టేజ్ మీద మీ అందరితో షేర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో థ్యాంక్ఫుల్. అండ్ సినిమా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి ఎల్లుండి. మా మైత్రి మేకర్స్లో ఒక సినిమా అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే అది పెద్ద హిట్ అవ్వాలన్నట్టు ఉంటుంది మాకు అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ నవీన్ గారికి, మా రవి గారికి అండ్ అనిల్ గారికి. ఫిల్మ్ మైత్రిలో ఇంకో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ డూడ్ టీమ్. థ్యాంక్ యూ. Yeah. Hi, good evening everyone. Very bad at talking, but ఈ recent timesలో కీర్తి బాగా పరిచయం అయ్యాడు. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ట్రైలర్ చూడగానే చాలా ఎక్సైటింగ్గా మెసేజ్ చేశాను. అండ్ రవి సార్ అండ్ నవీన్ సార్ వాళ్ళు ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే ఊరికే పట్టుకోరు. అండ్ దే బీన్ మెన్షనింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా అయింది, ఎంత ఫాస్ట్గా చేశాడు, ఎంత బాగా వచ్చింది అనేది కూడా చెప్తూనే ఉన్నారు. సో యువర్ రియలీ ఇన్స్పైరింగ్. ఫస్ట్ ఫిల్మ్తో ఇంత ఇంప్రెస్ చేయడం అంటే ప్రొడ్యూసర్స్ మాటలు కాదు, నాకైతే ప్రెషర్ వచ్చేసింది అనమాట ఒక టైంలో. ఏంటి కీర్తి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు, నువ్వేంటి ఎంత టైం తీసుకుంటున్నావు అన్నారు. సో ఇట్స్ లైక్ ఎట్ వన్ పాయింట్ యూ బికేమ్ ఏ కాంపిటేటర్ టు మీ. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. సాయి శంకర్ గారు అయితే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఆర్ఎఫ్సి షూటింగ్ ఉంటే 1 hour ఆయన సాంగ్ మాత్రమే లూప్ అనమాట. సో దెర్ ఇస్ నో అదర్ సాంగ్ దట్ విల్ ప్లే ఇన్ మై phone for an hour whenever I'm going to shoot for an hour drive. So always your song will be in the loop mode. So it's not అంటే అసలు అంత అన్ని రోజులు వినగలిగాను ఒకే పాటని. బ్రిలియంట్ బ్రదర్. At this age, this kind of music, I think the mix that you do, it's very new age music that's coming from you. Congratulations, Pradeep Garu and Mamta Garu. All the very best. And being a director, I think you are very inspiring for us. Starting as a director and now being the biggest star. Congratulations and all the very best. And thank you so much. First of all, Maitri Movie Makers gariki, when I heard about this project, Dude gurinchi telisinapudu I felt very nice. ఎందుకంటే అన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఇప్పుడు బ్రేక్ అయిపోయి ఒక బ్యూటిఫుల్ కొలాబరేషన్ జరుగుతుంది. అందరూ టాలెంట్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి బ్యూటిఫుల్ సినిమా చేస్తున్నారు. సో దిస్ ఆల్ ఎ గ్రేట్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అనిపిస్తుంది. అందరూ ఇలా టాలెంట్ని ఐడెంటిఫై చేయడం, ఇలాంటి సినిమా చేయడంలో మా మైత్రి మూవీ మేకర్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అందుకే వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని కార్నర్స్, అన్ని ఇండస్ట్రీలో ఉన్న ఏ టాలెంట్ అయినా సరే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళతో కలిసి చేస్తున్నారు. ఐ షుడ్ కంగ్రాచులేట్ మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ సార్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. అండ్ మీ ఏవి చూస్తే భయం వేసింది. ఇట్స్ లైక్ వన్ యాక్షన్ ఫిల్మ్ లాగా. సచ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ థింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ ప్రదీప్ గారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ యు ఆర్ గోయింగ్ టు స్కోర్ అ హ్యాట్ ట్రిక్ విత్ దిస్ ఫిల్మ్. ఐ ఎంజాయ్డ్ యువర్ ప్రీవియస్ 2 films. అండ్ ఈ ఫిలింలో దెర్ ఆర్ సో మెనీ సూపర్ స్టార్స్ ఆల్రెడీ. So much of Mamita Garu, I enjoyed your Premalu so much, and మీరు already you are such a raise in the youth, and Sai Abhyankar, the South Indian new star. So ఇంతమంది కలిసి కాంబినేషన్ని సెట్ చేసామంటే కీర్తి, లైక్ ఆల్రెడీ you had a blockbuster in your hand. And Niket, and I admire your work so much. I was watching your work so closely, and అది ఇంతమంది సూపర్ టెక్నీషియన్స్ అందరూ కలిసి సినిమా చేస్తున్నారు. అండ్ మ్యూజిక్కి అంత బ్యూటిఫుల్గా మా రామ్ జో సార్ రాశారు. So I wish the entire cast and crew of this film a great success, and you have a beautiful Diwali this time. Thank you. Thank you so much, Rahul. థ్యాంక్ యూ సార్. అందరినీ డైరెక్టర్స్ని ఇలా ఇన్ని కోట్లు ఉన్నాయి ఈ స్టేజ్ మీద నేను చూస్తున్నాను. ఎవరికి లిస్ట్ తీసి అందరికి కాల్ కొట్టారా సార్? 1 CR పైన బ్యాచ్ అందరికి. కానీ సార్ ఏవి చూస్తే భయం వేసింది సార్. అసలు ఏంటి మనం ఇంత పెద్ద బ్యానర్లో పనిచేస్తున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసేస్తుంటాం మీ నవీన్ గారికి, రవి గారికి. అసలు రాహుల్ చెప్పినట్టు మైత్రి మా లైఫ్లోకి వచ్చాక చాలా ఈజీగా అనిపిస్తున్నాయి అన్నీ. అంటే ఏ హీరోనైనా అప్రోచ్ అయిపోగలం, ఏ బడ్జెట్లో అయినా కథ రాసుకోగలం. నాకు నిజంగా ఒక రైట్ ఆపర్చునిటీ, రైట్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుందా అని. అంటే ఇద్దరు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ కలిసి పెట్టిన ఒక బ్యానర్, డైరెక్టర్స్కి ఇలాంటి బ్యానర్ దొరకడం అనేది అదృష్టం. నిజంగా మైత్రి నుంచి అడ్వాన్సులు తీసుకోవటానికే మంచి సినిమాలు తీయండి. ఇమీడియట్లీ ఒక హిట్ కొట్టగానే మీరు కాదలేని సూట్ కేసు మీ ఇంటికి వస్తుంది. కీర్తి బ్రో, నాకు తెలియదు మీరు వీళ్ళందరితో ఎలా కలుస్తున్నారు. మీరు నాకు తెలియకుండా 9 తర్వాత మేము అందరం కలుస్తాం.
ఓకే, ఐ థింక్ తొందరగా హైదరాబాద్ వచ్చేసేయండి. 3 డేస్లో మా బ్యాచ్లో జాయిన్ అయిపోతారు. తెలుగులో మీకు అసలు తెలియదు మీ గురించి. నేను డ్రాగన్, యు అండర్స్టాండ్ తెలుగు? డ్రాగన్ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ సినిమా తీస్తున్నాడు, కథ చెప్పాడు అని రవి గారు ఇచ్చే ఎలివేషన్, రాజమౌళి గారి ఎలివేషన్ రేంజ్లో ఇచ్చారు మీకు. అసలు వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్. 3 డేస్ నుంచి మీ స్టోరీలు పెట్టి సాయా భయంకర్ గారు ఇట్లా నాకు అది పాడటం ఎలానో అర్థం రావట్లేదు, కానీ గ్రేట్ సాంగ్స్. ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ సార్ ఆల్ ది బెస్ట్ సార్, ఎడిటర్ గారు మీకు. అండ్ ప్రదీప్ సార్, నాకు ఒక రైటర్గా డైరెక్టర్ అంటే మీరు చాలా ఇష్టం. డ్రాగన్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఒక ఎమోషనల్ జర్నీ. నేను థియేటర్లో విపరీతంగా ఏడ్చాను లాస్ట్ ఫాదర్ సీన్, కానీ ఎందుకు ఎక్కడో కనెక్ట్ అయిపోయాను విపరీతంగా. మీరంటే చాలా చాలా ఇష్టం వచ్చింది. మీకు తెలియట్లేదు, వెరీ సూన్ తెలుగు పీపుల్ మీరు తెలుగు అడాప్టెడ్స్ అన్న అవుతారు. ఎందుకంటే మీరు మాలా ఉంటారు సార్, మా అందరు రిప్రజెంటేటివ్లా ఉంటారు. మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు అనిపిస్తుంది, మీరు ఎమోషన్ అయితే మాకు ఎమోషన్ ఫీల్ అవుతున్నాం. బికాజ్ హీరోలు అంటే హీరోలాగా ఉండక్కర్లేదు, మనలా ఉండడు, మనలాంటి వాడు ఆఫ్దే చాలు. మేము మా అందరినీ మీలో చూసుకుంటున్నాం. నాకు తెలుస్తుంది ఏం జరగబోతుంది, తెలుగు పీపుల్ మిమ్మల్ని ఎంతో ఓన్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో అని. అండ్ స్ట్రైట్ సినిమాలు కూడా, తెలుగు సినిమాలు కూడా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మ్యామ్, శివ నిర్వాణ ఒకడే కాదు, నేను కూడా ఫ్యాన్ మీకు ప్రేమలో సినిమా చూసిన తర్వాత అదే చెప్తున్నాను. సో అండ్ ఆల్ ది బెస్ట్. మొత్తం రామజోగే సార్, నేను నిన్న కాల్ చేసి చెప్తాను, అమేజింగ్ లిరిక్స్ సార్. మీ చెయ్యి కూడా పడింది కాబట్టి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఎవరైనా మిస్ ఉంటే, అండ్ ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ ద ఫిల్మ్ సక్సెస్. సాయి రాజేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నేర్చుకున్న చిన్న 2 మొక్కలు మర్చిపోతాం సార్. పిఠాపురం. థ్యాంక్ యూ సార్. రవి గారు, నవీన్ గారు, నేనంటే మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సార్లోనే. అంటే వీళ్ళందరికన్నా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వీళ్ళెవరూ మైత్రి మూవీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయలేదు, నేను చేశా. అది స్పెషల్ ఇక్కడ అంటే, నేను రంగస్థలానికి సుక్కు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పటి నుంచి ఎలా ఉన్నారో రవి గారు, నవీన్ గారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక సినిమాని పట్టుకోవడంలో ఉప్పిన టైంలో నేనెవరో తెలీదు, వైష్ణవ్ ఎవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు. అలాంటి సినిమానే ఎంత అయిపోతున్నా బడ్జెట్ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. ఒకసారి నవీన్ గారు కాల్ చేశారు యుఎస్ నుంచి, బుచ్చి అర్థమవుతుందా నీకు, 20 కోట్ల పైన అయిపోయింది అన్నారు. అవునా సార్ అన్నాను. అంతే. నవీన్ సార్ మీకు గుర్తుందో లేదో అంటే, బ్రదర్ ఫస్ట్ సినిమాకి మీకు ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం అన్నది చాలా గ్రేట్. మీ గురించి రవి గారు చెబుతూ ఉంటారు, కీర్తి ఇంకా మామూలు గురి కాదు, ఇంకా రవి గారు ఇంకెవరు ఒకడు వస్తున్నాడు, ఒక డైరెక్టర్ మామూలు కాదని ఇంకా బేబసంగా చెప్తూ ఉంటారు. మీ ఎలివేషను సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారిలా ఇస్తూ ఉంటారు ఎలివేషన్, ఆ రేంజ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రదీప్ గారు, మీ సినిమాలు అన్నిటికీ నేను ఫ్యాన్, మీ రైటింగ్కి నేను పెద్ద ఫ్యాన్. మీరు హీరోగా చాలా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి హిట్ వైబ్రేషన్ తెలిసిపోతుంది. అంటే మనం ఎంత ఎప్పుడో చెప్తున్నా మన అనుగారితోనే, మనం ఎంత బాగా రాసినా దేవుడి పైన రాయాలి సినిమా హిట్ అవ్వాలంటే. కానీ దేవుడే ముందు రాసేసిన తర్వాత రాసిన కథలో అనిపిస్తుంది ఇది. దేవుడు అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ, మమతా గారు మీ యాక్టింగ్కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. ఈ సినిమా కోసం వెయిటింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ మధ్యన అన్ని నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్సే వింటున్నా. నిన్న కూడా చరణ్ గారు అంటారు, నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని, ఏంట్రా అన్ని రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే, లాస్ట్ 1.5 year నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరు వింటలేదు అన్నాను. మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు అసలు ఒక్క నిమిషం నాకు కూడా కంగారు ఉంది కొంచెం. ఒక్క నిమిషం బ్రదర్స్, ఒక్క నిమిషం ప్లీజ్. ఫిక్స్ అయిపోయారా మీరు?
ఒక్క నిమిషం ప్లీజ్. అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వద్దా నమస్కారం వద్దా? సరే, ఇందాక రామజోగయ్య గారు మాట్లాడుతూ కీర్తి చాలా అదృష్టవంతుడు, జనరల్గా హస్తవాస్ చాలా మంచిది, మైత్రిది అని చెప్పారు. నేను ఇంకో కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను అంతే. అది అదృష్టం కాదండి, బ్లెస్సింగ్స్ అంటారు వాటిని. ఎందుకంటే నీ గురించి మాట్లాడుతున్న కీర్తి, నీ గురించి మాట్లాడుతున్న హీరో ప్రదీప్ అవ్వచ్చు, మన నికేత్ గారు కావచ్చు, మన ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, పక్కనున్న హీరో అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళందరూ అంత క్లోజ్గా నీ గురించి, నీ పక్కన పిల్లర్స్ అయిపోయారు మొత్తం. అది చాలా రేర్ కాంబినేషన్. అది అంటే అది ఎంతో అదృష్టం దాటేస్తే కానీ జరగదు. చాలా భయంకరమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. ఐ థింక్ యూఆర్ గోయింగ్ ప్లేసెస్ ఫర్ షూర్. అందులో అయితే ఎటువంటి ఇది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఇది మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని నాకు తెలియదు స్టార్టింగ్లో. నేను జెన్యున్గా ఆ సాంగ్ బూమ్ బూమ్ ఊరం బ్లడ్ అది చూసి ఎంత వైబ్ వచ్చిందంటే, ఇప్పుడు ప్రేమదేశం ముస్తఫా సాంగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రేమికుడు ఫిలింలో ఊర్వశి సాంగ్ ఉంటుంది. అప్పట్లో మొత్తం సెన్సేషన్ అనమాట. అంటే అప్పుడు మీ అంత ఉండేవాళ్ళం మేము. అది అంత ఫీలింగ్ వచ్చింది చూడటానికి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్. ఆ స్పేస్కి వెళ్ళిపోద్ది చూడని చెప్పడానికి అది ఒక్కటి చాలు. అండ్ సాయి, అలాంటి ఒక సాంగ్ సినిమాకి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా వైబ్ ఏంటో చెప్పేయడానికి. అండ్ అఫ్కోర్స్ వీళ్ళిద్దరు అసలు అద్భుతం, మామూలుగా లేదు. ప్రదీప్ గారు అండ్ మమత, వాడ కెమిస్ట్రీ. అసలు మీరిద్దరు ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఫిల్మ్లో చూస్తుంటే. దట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. నికేత్ గారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మైత్రి అండ్ ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టూ మచ్ I feel blessed to be here. Sorry, little bit nervous of whatever happened here now. Okay, so where it all started. Okay, so I was born and brought up in Chennai. From AD, once I finished my script, I was trying to become a director. I was trying everywhere in Chennai, Tamil Nadu, wherever I was trying so much. But my film happened here in Jubilee Hills because of my three movie makers, Ravi sir, Naveen sir, Anil sir. Thank you, sir. Thank you. Even in my dreams, I never expected this. On the day of narration, so Ravi sir gave me an appointment for around 3 p.m. I guess. So I came here and landed around 8 a.m. itself in the morning. I don't know what to do. I was just roaming Jubilee Hills in the hope that I will make this film, or at least they will pay back my flight ticket. That was all I had in my mind. I never expected, actually, to be honest. I thought it will only be a narration. I came, I narrated you. So what's so special about Maitri is, he agreed to do this project with one narration. After the narration, he stood up, he said, we are doing this film. We are doing around, so many big films of the nation. But more than that, why Maitri is special is the way they encourage a debutant director. That is what's special about Maitri, Very rare, sir, very rare. Thank you. And even now I feel very good about Telugu people is, so much great directors here, all the big directors, so generous. I never expected this, sir. You're all, like encouraging somebody like me is, thank you, sir. Thank you to each and every one of you. Very, very thank you, sir. I feel so humbled. Thank you, sir. Thank you, sir. Thank you. And then I have one more connect with Telugu people, which is as AD, I worked with Sudha Kongra ma'am. She is from
Andhra, she's also Telugu. And the pillar of this film, you know, the person who made this film happen is Niket Bommi. Without him, this film wouldn't have happened. Thank you, Mama. And he is also Telugu. And then my producers, they are also Telugu. Yeah, thank you, thank you. And then coming back to my hero, Pradeep Ranganathan bro, you are also Telugu, adopted son of Telugu. Thank you, adopted son of Telugu. So yeah, so one special thing about PR is, whenever I shoot something, whenever I write something, he'll be like, hey, this scene is nice, this will also work in Telugu, this will also work in Telugu. He's so conscious and he's so caring about Telugu people too, Telugu audiences too, that I really liked, you know. It's very sweet of you, bro. And on the whole process, see, konja broken English tha, please mind. Yeah. I know we all belong to same category, but still. మాకు కూడా అంతే వచ్చు, బ్రోకెన్ ఇంగ్లీష్. ఎస్, సూపర్, సేమ్ టు యూ. And jam, brain jam, I'd say. And Mamita garu, adopted daughter or princess of Tollywood. So yeah, she was so sweet. You would have, in the film, you will see some whole different shade of Mamita. And moreover, this film, one of the inspirations for the writing of this film is Arya. Arya film by Allu Arjun garu. I love that film so much. It was an inspiration for me to write this film. Thank you. And then my dear musical sensation, Sai Abhyankar. Yeah, so super, yeah. Thank you for the wonderful songs, wonderful BGM, everything. People will see your RR day after tomorrow. And then what is? Okay, a few words about Dude. See, the heart and core of Dude is Bagundipo. That is the core of Dude. I genuinely feel Telugu people always liked high emotions, humor, genuine filmmaking. And this film, I assure you, it will be highly entertaining yet emotional. Let's all celebrate this Diwali together with the team of Dude. So yeah, this Diwali, Dude Diwali. Yeah. Thank you all, thank you. అబ్సల్యూట్లీ. అందరూ బాగున్నారని అనుకుంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బీ హియర్. I didn't understand what? Love you too, guys. Thank you. So, thank you guys for being here, supporting us. Dude movie is releasing on October 17th, as you all know. Tappakunda theaters lo watch cheyandi. And directors, thank you for being here. Shiv sir, Hanu sir, Sai Rajesh sir, Buchi Babu sir, thank you so much. Rahul sir, thank you for supporting us and wishing the best for us. And my three movie makers, thank you for being the strong pillar for our film. It's because of you we are standing here. So thank you. Yeah. Feeling very happy today. I know. So especially ఇంత లవ్లీ లైవ్గా చూస్తుంటే I can understand the emotion.
కొంచెం ఆ ఎమోషన్లోంచి బయటకు వచ్చి మీలోని ఎనర్జీ బయటికి రావాలి అని అంటే ఒక సాంగ్ ప్లే అవ్వాలి, ఒక స్టెప్ వేయాలి. దట్ ఈస్ ద సొల్యూషన్. అంతేనా? షూర్, ఫర్ దమ్ సూపర్ కదా. మీకు కావాలంటే మా టీం కంపెనీ కూడా ఇస్తారు. మా టీంలో రండి రండి, అందరం కలిసి ఒక మంచి వాట్ వాజ్ ద డైలాగ్ అగైన్? వన్ టెల్ మీ వన్స్ మోర్. రాట్లేదా 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 அதோட மீனிங் என்ன தெரியாது. అவ்வளోதான். థ్యాంక్ యూ. మమిత మీద ఎంత ప్రేమ అంటే మొత్తం మీరే చేసేస్తున్నారు, హెల్ప్ చేసేస్తున్నారు. యా సరే, ఓ పని చేద్దాం. ఎలాగో ఇది వచ్చింది కాబట్టి ఒక్కసారి మీ సినిమా, మీ ట్రైలర్ నుంచి మా వాళ్ళు ఎన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తున్నారో, రీల్స్ చేస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఒక్కటి మీరు కూడా రీక్రియేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి క్యూట్ సీన్ క్లిప్ చూసేద్దామా? కెన్ వీ హ్యావ్ దట్ క్లిప్? Pradeep sir, thank you so much for being such a wonderful co-star. நீங்கள் கொடுத்த the support you have given me, the space you have given me, thank you for that. It makes Dude special for me because acting made, like, for me, getting into Tamil industry or acting in Tamil was కొంచెం difficult, but you made it easier. Thank you so much. Thank you. అంతేనా? దేవదాస్ డైలాగ్ ఏం లేదా? దేవదాస్ డైలాగ్ చెప్పు బుజ్జి కన్నా. హాయ్. 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 இது யஷ் என்னோட ஏடி. నా పేరు యశు, ఆయన ఏడి. தெலுங்கு பையன். నేను తెలుగు అబ్బాయిని. நான் தமிழில் பேச போகிறதெல்லாம் தெலுங்குలో ట్రాన్స్లేట్ பண்ணுவாங்க. ఆయన చెప్పిందంతా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆయన టీంలోని నేనే బెస్ట్ ఏడి అంట, చాలా చాలా మంచోడు అని చెప్తున్నా. టీమ్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్, నో తెలుగు బెస్ట్ యూ. హైదరాబాద్ எனக்கு இன்னொரு ఫ్యామిలీ மாதிரி இப்போ. హైదరాబాద్లో నాకు ఒక ఫ్యామిలీ ఉంది. సారీ 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 బ్రో, సారీ. హైదరాబాద్ నాకు ఇంకో ఫ్యామిలీ లాగా. లవ్ టుడే డ్రాగన్ பார்த்துருப்பீங்க. లవ్ టుడే డ్రాగన్ చూసుంటారు. நீங்கள் கொடுத்த வரவேற்புக்கு ரொம்ப நன்றி. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. என்னை உங்கள் குடும்பத்தில் ஒருத்தனை ஏற்றுக்கினதுக்கு ரொம்ப நன்றி. మీ కుటుంబంలో ఒకరుగా నన్ను చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లవ్ టుడే డ్రాగన్ உங்களுக்கு பிடிச்சிருந்துச்சுன்னா உங்களுக்கு டூடும் பிடிக்கும். లవ్ టుడే డ్రాగన్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా డూడ్ కూడా నచ్చుతుంది. ఏనా డూడ్ నల్ల పడం. ఇది అలాంటి సినిమా అయితే అస్సలు కాదు, థియేటర్లో అదిరిపోయే సినిమా. ఫన్కి ఫన్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, కంటెంట్కి కంటెంట్. ఈ పండగకి మనమందరం థియేటర్లో పండగలా చూసుకునే సినిమా, చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా. நல்ல படம். சின்ன 2 words. తమిళ్ స్మాల్, తెలుగు హ్యూజ్ వొకాబులరీ. థ్యాంక్స్. ఓకే. ஸோ நீங்கள் டூட் தீபாவளிக்கு வரப்போது. ஸோ டூட் தீபாவளிக்கு வரப்போது. ஒரு நிமிஷம் சும்மா இருடா. காசேப் கம்முனு. அவ்வளோ உன்ன சொல்லுண்டா. நீ இவனுக்கு உன்ன சொல்லுண்டா. உன்ன சொல்றேன்டா. Me. You. Silent. 1 minute. Okay. So, dude, தீபாவளிக்கு ரிலீஸ் ஆகுது.
ஒரு ஃபேமிலி என்டர்டெய்னர், ஜாலியாக இருக்கும், ஒரு நல்ல மெசேஜ் இருக்கும். கண்டிப்பாக வந்து பாருங்கள், உங்களுக்கு பிடிக்கும்னு நான் நம்புகிறேன். కెన్ ఐ సే నో? ఎస్. డూడు ఒక మంచి సినిమా, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మీకు అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సో సో ப்ளீஸ் ஒன்று ஓகே. ஸோ இந்த மாதிரி எந்த ஒரு ரிலேஷன்ஷிப்லேயும் ஒரு தேர்ட் பர்சனை இன்வால்வ் பண்ணாதீங்க. இல்லைனா இங்கே சொல்கிறது அங்கேயும், அங்கே சொல்கிறது இங்கேயும் மாற்றி மாற்றி சொல்லி அந்த ரிலேஷன்ஷிப்பை ஸ்பாயில் பண்ணுறாங்க. ஸோ மற்றவங்க கிட்ட பேசாமல் டைரெக்டாக உங்களுக்கு பிடிச்சவங்ககிட்டயே பேசுங்க. సారీ బ్రో, సచ్ డీప్ వర్డ్స్ ఐ కాంట్ ప్రాసెస్. 1 సెకండ్. సో ఆయన అంటుంది ఏమంటే, ఏ రిలేషన్షిప్లో అయినా సరే, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చారంటే వీళ్ళ గురించి వాళ్ళతో, వాళ్ళ గురించి వీళ్ళతో తప్పుగా మాట్లాడతారు. సో మీరు అవేవి నమ్మకండి. ఒక రిలేషన్షిప్లో ఒక మూడో వ్యక్తిని నమ్మడం కన్నా మీరు ప్రేమించే వాళ్ళని నమ్మండి. So I don't need language anymore. I'll connect with you with the emotion itself. You go and sit. Thank you. Thank you. Thank you, bro. ధన్యవాదాలు. That they know. Thank you, ధన్యవాదాలు, they know. Thanks. So, first of all, thank you, Maitri movie makers. I always wanted to connect to Telugu audience more. So this is a great opportunity for me to connect more, collaborating with you. And I'll just say a few things that I left in the previous pre-release event alone. I just wanted to tell they are very good paymasters. I'm getting payments and all perfectly. Thank you. And rest all the things I've said. Thank you so much, sir. And Kirti, yes, talking with your friend. I'm talking here. What is this? Thank you, Kirti. It was a very nice film. Thank you so much. Yeah, and you'll all see when the movie releases. You'll know how big this guy is gonna come. Thank you. And Sai, I already said you're the next big thing. It's not only in Tamil Nadu, it's going to be everywhere. People are going to see. You already have a lot of fans here. Best wishes. And Mamita, nobody is listening to me when I'm talking. Everyone are talking. Don't worry, we are listening. Thank you, bro. I'm talking only for you. I'm not going to talk to them. Next time I'll prepare speech just for you, not to my crew members. Mamita, okay. See, I'll tell something about Mamita. Today 3 photos released. Like there are Polaroid photos that Kirti posted. You can go and see on internet. So during that photo shoot, she had a lot of energy. She didn't know where to put it out. So when we were taking, she was kicking me and all. You saw me pulling her hair. No. That is nothing in front of her. So she kicked me in such a way that the phone inside my pocket went outside and it fell in another terrace and it broke. I'll show you. Zoom. You only did. If your phone, you'll remember. It's my phone, no. You will not remember. What an energy. Thank you. 12 Pro, I don't buy much phones. From that time I'm using 12 Pro Max only. You're making me buy another phone. You give me money, I'll buy. Okay. So, thank you all the directors for coming here. Thank you so much. Your love means a lot for each and every one of you. Come and support us. Thank you so much. And Niket Bhumi, he also left. No one respects me. What to do?
Okay. So thank you, Nikit Bhumi. It's been such a pleasure to work with, and Lata and everyone. Thank you so much. Dude is releasing on October 17th. I guess you'll all like it. And for my Telugu audience, I'll just say only one thing. I love you. I love you forever. Thank you so much. Wow, thank you so much, Pradeep Ranganathan garu. Requesting you to